భారతీయులకు సంబంధించినటువంటి అతిపెద్దదైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే మనకి మనం పట్టించుకోకపోవడం అన్నటువంటిది. ఎస్పెషల్లీ జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళకి భారతదేశం అంటే పడదు. చైనా వాళ్ళకి భారతదేశం అంటే పడదు. పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ వాళ్ళకి భారతదేశం అంటే పడదు. ఎందుకని? మనం ఆర్థికంగా ఎదుగుతూ ఉండటం, మన దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం ప్రపంచ దేశాలన్నిట్లలో ఉద్యోగాలు సంపాదించుకున్నంత వరకు అమెరికా వాడికి హ్యాపీనే, జార్జ్ సోరోస్కి హ్యాపీనే. ఎందుకంటే ఇక్కడ తిండి తింటారు, ఇక్కడ చదువుతారు, ఇక్కడ తెలివి నేర్చుకుంటారు, ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద పెట్టుబడి అంతానేమో భారతదేశాన్ని అయింది, ప్రయోజనమేమో ఆ దేశాలకు అవుతుంది. తక్కువ ఖర్చుతో వాళ్ళకి అక్కడ 10 లక్షలకు దొరికేవాడు మనోడైతే 2-3 లక్షలకే దొరుకుతాడు. ఆ విధంగా వాళ్ళకి ప్రయోజనం అట్లుండాలని కోరుకుంటారు. అదే భారతదేశం అమెరికా లాగా